అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది. ఆగస్ట్ 27 వినాయక చవితి. ఆగస్ట్ 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకు అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3:30 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ, అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్ధిని, మళ్ళా రాజరాజేశ్వరి, ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. వాహనాలు నడిపేవారు వాళ్ళ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు వాళ్ళు ఒక వెల్లుల్లిపాయని దాంట్లో వాళ్ళ ఆడవాళ్ళైతే పర్సులోను, మగవాళ్ళైతే జేబులోను వేసుకుని వెహికల్లో ఒక వెల్లుల్లి రబ్బని పెట్టుకుని వెళ్ళడం వల్ల కొంచెం ఊరట లభిస్తుంది. అందుకని ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గణపతి నవరాత్రుల్లో గణపతి పూజ చేసుకోవడము, అట్లాగే అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారిని 9 రోజులు పూజించడము, తమ శక్తి కొలది నైవేద్యాలు పెట్టుకోవడము చేయవలసి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి పూజ చేసుకోవాల్సిందిగా పరిహారం చెప్తున్నాను. ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 25 వరకు
భాద్రపద మాసం సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు. 11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు, మాహాల్య పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిథి రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు, మన మిత్రులకైనా సరే, మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజనే మానచ్చు, కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి, వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంక ఎవరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంకా ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది ఇంచుమించుగా 3:30 ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాల వాళ్ళు అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు.